నమస్కారం. స్మార్టీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక నంబర్‌ని 101 తోని ఎలా మల్టిప్లై చేయాలో చూపెట్టబోతున్నాను. ఉదాహరణకి మీకు స్క్రీన్ మొదట నేను మీకు ఒక 4 డిజిట్ నంబర్‌ని 101 తోని ఎలా మల్టిప్లై చేయాలో చూపిస్తాను. ఆ తర్వాత ఒక 3 డిజిట్ నంబర్, 2 డిజిట్ నంబర్ లాస్ట్‌లో ఒక 1 డిజిట్ నంబర్‌ని 101 తోని ఎలా మల్టిప్లై చేయాలో చూపిస్తాను. ఉదాహరణకి మీకు స్క్రీన్ మీద ఒక 4 డిజిట్ నంబర్ కనపడుతుంది. 2134. సో, ఇప్పుడు 2134ని 101తో ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాం. మీకు 2134లో లెఫ్ట్ సైడ్‌లో మీకు 21 ఉంది. సో, ఈ 21ని యాజ్ ఇట్ ఈస్‌గా రాసుకోండి. సో, మీకు ఆన్సర్ ఒక లెఫ్ట్ పోర్షన్ వచ్చేసింది. ఇప్పుడు ఆన్సర్ ఒక రైట్ పోర్షన్ కాలిక్యులేట్ చేసేదానికి మీకు 2134లో రైట్ సైడ్‌లో 34 ఉంది. ఆ 34ని రైట్ పోర్షన్‌లో పెట్టుకోండి. 34ని రైట్ పోర్షన్‌లో పెట్టుకోండి. సో, మీకు లెఫ్ట్ పోర్షన్ ఇంకా రైట్ పోర్షన్ ఆన్సర్ ఒక లెఫ్ట్ పోర్షన్ ఇంకా రైట్ పోర్షన్ వచ్చేసింది. ఇప్పుడు ఆన్సర్ ఒక మిడిల్ పోర్షన్ క్యాలిక్యులేట్ చేసేదానికి మీకు 2134లో హండ్రెడ్స్ ప్లేస్లో 1 ఉంది. ఇంకా యూనిట్స్ ప్లేస్లో 4 ఉంది. ఈ 1 ఇంకా 4ని యాడ్ చేయండి. 1 ప్లస్ 4 వచ్చి 5. సో ఈ 5ని ఇక్కడ తీసుకోండి. ఓకే. ఇప్పుడు మీకు థౌజండ్స్ ప్లేస్లో 2 ఉంది. 2134లో 1000 ప్లేస్లో మీకు 2 ఉంది. ఇంకా టెన్స్ ప్లేస్లో 3 ఉంది. ఈ 2 అండ్ 3ని యాడ్ చేయండి. 2 ప్లస్ 3 వచ్చి మళ్ళీ 5. ఇక్కడ 5 తీసుకోండి. సో ఇది వచ్చి మీ యొక్క ఆన్సర్. మనకు కావాల్సిన ఆన్సర్ ఇదనమాట. సో 2,15,534 వచ్చి మనకు కావాల్సిన ఆన్సర్. సో 2134 ఇంటూ 101 ఈజ్ ఈక్వల్ టు 2,15,534. ఇప్పుడు ఇంకో ఉదాహరణ తీసుకుందాము. 4,583 ఇంటూ 101. ఫస్ట్ మీకు 4,583లో లెఫ్ట్ సైడ్లో 45 ఉంది. ఆ 45ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. మీకు ఆన్సర్ ఒక లెఫ్ట్ పోర్షన్ వచ్చేసింది. ఇప్పుడు 4,583లో రైట్ సైడ్ మీకు 83 ఉంది. ఆ 83 యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. మీకు ఆన్సర్ ఒక రైట్ పోర్షన్ వచ్చేసింది. ఇప్పుడు ఆన్సర్ ఒక మిడిల్ పోర్షన్ క్యాలిక్యులేట్ చేసేదానికి మీకు హండ్రెడ్స్ ప్లేస్లో మీకు 5 ఉంది. ఇంకా యూనిట్స్ ప్లేస్లో 3 ఉంది. 5 అండ్ 3ని యాడ్ చేయండి. 5 ప్లస్ 3 వచ్చి 8. 5 ప్లస్ 3 వచ్చి 8. ఆ 8 అలాగే తీసుకోండి. ఇప్పుడు థౌజండ్స్ ప్లేస్లో మీకు 4 ఉంది. ఇంకా టెన్స్ ప్లేస్లో మీకు 8 ఉంది. 8 ఇంకా 4ని యాడ్ చేయండి. 8 ప్లస్ 4 వచ్చి 12. కానీ 12 వచ్చి ఒక 2 డిజిట్ నెంబర్. మనం 2 డిజిట్ నెంబర్ తీసుకోలేము. సో 12లో నేను 2 ఇక్కడ తీసుకుంటాను. 1ని లెఫ్ట్ నెంబర్కి క్యారీ ఓవర్ చేస్తాను. మీకు ఆల్రెడీ 2కి లెఫ్ట్ సైడ్లో 5 ఉంది. 5 ప్లస్ 1 క్యారీ యాడ్ చేస్తే మీకు 5 ప్లస్ 1 వచ్చి 6 వస్తుంది. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సో 4,62,883 వచ్చి మనకు కావాల్సిన ఆన్సర్. సో 4,583 ఇంటూ 101 ఈజ్ ఈక్వల్ టు 4,62,883. ఇప్పుడు ఇంకో ఉదాహరణ చూద్దాము. 9,645 ఇంటూ 101. సో 9,645లో లెఫ్ట్ సైడ్లో మీకు 96 ఉంది. ఆ 96ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. సో మీకు లెఫ్ట్ పోర్షన్ ఒక ఆన్సర్ ఒక లెఫ్ట్ పోర్షన్ వచ్చేసింది. ఇప్పుడు ఆన్సర్ ఒక రైట్ పోర్షన్ కోసం మీకు 9,645లో రైట్ సైడ్లో మీకు 45 ఉంది. ఆ 45ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. మీకు ఆన్సర్ ఒక రైట్ పోర్షన్ వచ్చింది. ఇప్పుడు ఆన్సర్ ఒక మిడిల్ పోర్షన్ క్యాలిక్యులేట్ చేసేదానికి ఫస్ట్ మీకు హండ్రెడ్స్ ప్లేస్లో 6 ఉంది. యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది. 6 ఇంకా 5ని యాడ్ చేయండి. 6 ప్లస్ 5 వచ్చి 11. కానీ 11 వచ్చి 2 డిజిట్ నెంబర్. మనం 2 డిజిట్ నెంబర్ని తీసుకోలేము. సో ఆ 11లో 1 నేను తీసుకుంటాను. ఇంకా 1ని లెఫ్ట్ నెంబర్కి క్యారీ ఓవర్ చేస్తాను. ఇప్పుడు మనకు థౌజండ్స్ ప్లేస్లో 9 ఉంది. ఇంకా టెన్స్ ప్లేస్లో 4 ఉంది. 9 ఇంకా 4ని యాడ్ చేయండి. 9 ప్లస్ 4 వచ్చి 13. 13 ప్లస్ ఆల్రెడీ 1 క్యారీ ఉంది. సో 13 ప్లస్ 1 క్యారీ వచ్చి 14 అవుతుంది. 14 మళ్ళీ ఒక 2 డిజిట్ నెంబర్. సో మనం 2 డిజిట్ నెంబర్ తీసుకోలేము. సో 14లో నేను 4 తీసుకుంటాను. ఇంకా 1 వచ్చి లెఫ్ట్ నెంబర్కి క్యారీ చేస్తాను. సో 4కి లెఫ్ట్ సైడ్లో ఆల్రెడీ మీకు 6 ఉంది. 6 ప్లస్ 1 క్యారీ యాడ్ చేస్తే మీకు 7 వస్తుంది. సో 9,74,145 వచ్చి మనకు కావాల్సిన ఆన్సర్. సో 9,645 ఇంటూ 101 ఈజ్ ఈక్వల్ టు 9,74,145. సో ఇప్పుడు దాకా మనము ఒక 4 డిజిట్ నెంబర్ని ఎలా 101తో ఎలా మల్టిప్లై చేయాలో చూసాము. ఇప్పుడు ఒక 3 డిజిట్ నెంబర్ని 101తో ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాం. ప్రొసీజర్ ఆల్మోస్ట్ సేమ్. ఫస్ట్ మీకు లెఫ్ట్ సైడ్లో 234 మనం 234ని 101తో మల్టిప్లై చేస్తున్నాము. సో 234లో లెఫ్ట్ సైడ్లో మీకు 23 ఉంది. ఆ 23ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. సో మీకు ఆన్సర్ ఒక లెఫ్ట్ పోర్షన్ వచ్చేసింది.
ఆన్సర్ ఒక రైట్ పోర్షన్ కోసం మీకు రైట్ సైడ్లో 234 రైట్ సైడ్లో మీకు 34 ఉంది. ఆ 34ని అలాగే తీసుకోండి. 34ని అలాగే తీసుకోండి. మీకు ఆన్సర్ ఒక రైట్ పోర్షన్ వచ్చేసింది. ఇప్పుడు ఆన్సర్ ఒక మిడిల్ పోర్షన్ క్యాలిక్యులేట్ చేసేదానికి మీరు ఈ 2ని 100 ప్లేస్లో ఏదైతే 2 ఉందో ఆ 2ని ఇంకా యూనిట్స్ ప్లేస్లో ఏదైతే 4 ఉందో ఆ 4ని యాడ్ చేయండి. సో 2 + 4 వచ్చి 6. ఆ 6ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సో 23,634 వచ్చి మన కావాల్సిన ఆన్సర్ అనమాట. సో 234 ఇంటూ 101 ఈజ్ ఈక్వల్ టు 23,634. ఇప్పుడు ఇంకో ఉదాహరణ తీసుకుందాం. 348 ఇంటూ 101. సో మీకు 348లో లెఫ్ట్ సైడ్లో 34 ఉంది. ఆ 34ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. ఈ 348 రైట్ సైడ్లో మీకు 48 ఉంది. ఆ 48ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. ఇప్పుడు మీకు ఆన్సర్ ఒక మిడిల్ పోర్షన్ క్యాలిక్యులేట్ చేసేదానికి ఈ 100 ప్లేస్లో ఏదైతే 3 ఉందో ఆ 3ని యూనిట్స్ ప్లేస్లో ఏదైతే 8 ఉందో ఆ 8ని యాడ్ చేయండి. సో 8 + 3 11. 8 + 3 వచ్చి 11. 11 ఒక 2 డిజిట్ నెంబర్. మనం 2 డిజిట్ నెంబర్ తీసుకోలేము. సో 11లో నేను 1 తీసుకుంటాను. ఇంకా 1 లెఫ్ట్ నెంబర్కి క్యారీ చేస్తాను. సో ఆల్రెడీ 1కి లెఫ్ట్ సైడ్లో 4 ఉంది. 4 + 1 క్యారీ యాడ్ చేస్తే మనకు 5 వస్తుంది. సో 35,148 వచ్చి మనకు కావాల్సిన నంబర్. సో 348 ఇంటూ 101 ఈజ్ ఈక్వల్ టు 35,148. ఇప్పుడు ఇంకో ఉదాహరణ తీసుకుందాం. 567 ఇంటూ 101. ఈ 567లో లెఫ్ట్ సైడ్లో మనకు 56 ఉంది. ఆ 56ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. ఇప్పుడు 567 రైట్ సైడ్లో మనకు 27 మనకు 67 ఉంది. ఆ 67ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. ఇప్పుడు 100 ప్లేస్లో 5 ఉంది. యూనిట్స్ ప్లేస్లో 7 ఉంది. ఈ 5 ఇంకా 7ని యాడ్ చేయండి. 7 + 5 వచ్చి 12. 7 + 5 వచ్చి 12. కానీ 12 వచ్చి 2 డిజిట్ నెంబర్. మనం 2 డిజిట్ నెంబర్ తీసుకోలేము. సో 12లో నేను 2 ఇక్కడ తీసుకుంటాను. 1ని లెఫ్ట్ సైడ్కి క్యారీ చేసిస్తాను. ఇప్పుడు మన సో ఆల్రెడీ 2కి లెఫ్ట్ సైడ్లో 6 ఉంది. 2కి లెఫ్ట్ సైడ్లో 6 ఉంది. 6 + 1 క్యారీ యాడ్ చేస్తే మనకు 7 వస్తుంది. సో 57,267 వచ్చి మనకు కావాల్సిన నంబర్. సో 567 ఇంటూ 101 ఈజ్ ఈక్వల్ టు 57,267. సో మనం ఇప్పుడు దాకా 3 డిజిట్ నెంబర్ని 101తో ఎలా మల్టిప్లై చేయాలో చూసాము. ఇప్పుడు ఒక 2 డిజిట్ నెంబర్ని 101తో ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాం. ఇది చాలా సులువు. మీరు 78ని 101తో మల్టిప్లై చేస్తున్నారు. సో 78ని 2 సార్లు టైప్ చేయండి. 78, 78. సో ఇది మన కావాల్సిన ఆన్సర్. సో 78 ఇంటూ 101 ఈజ్ ఈక్వల్ టు 7,878. ఇప్పుడు ఇంకో ఉదాహరణ తీసుకున్నాం. 89 ఇంటూ 101. సో 89 2 సార్లు టైప్ చేయండి. 89, 89. సో 8,989 వచ్చి మనకు కావాల్సిన ఆన్సర్. సో 89 ఇంటూ 101 ఈజ్ ఈక్వల్ టు 8,989. సో ఇప్పుడు మనం ఒక సింగిల్ డిజిట్ నెంబర్ని ఎలా మల్టిప్లై చేయాలో ఒక సింగిల్ డిజిట్ నెంబర్ని 101తో ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాం. ఉదాహరణకి 6 ఇంటూ 101. ఇది చాలా సులువు. ఎక్కడైతే 1 ఉందో అక్కడ మీరు 6ని రీప్లేస్ చేయండి. సో 101 ఇంటూ 6 వచ్చి 606. సో 606 వచ్చి మనకు కావాల్సిన ఆన్సర్. అలాగే ఇంకో ఉదాహరణ చూపెడతాను. 8 ఇంటూ 101 వచ్చి 808. 8 ఇంటూ 101 ఇది వచ్చి 808. సో 808 వచ్చి మనకు కావాల్సిన ఆన్సర్. సో ఈ విధంగా మీరు ఎలాంటి నెంబర్నైనా 101 తోని సులువుగా ఒక పెన్ పేపర్ లేకుండా మెంటలీ క్యాల్కులేట్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మరి ఈ వీడియోని లైక్ చేసి మీ కమెంట్స్ని పోస్ట్ చేయండి. భవిష్యత్తులో నేను ఇలాంటి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు రావాలంటే ఈ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఈ వీడియోని చివరి దాకా చూసినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.